విద్యార్థులు చస్తున్నా పట్టదా, దమ్ముంటే గురుకులపై చర్చకు రండి. నేను ఏ విచారణకైనా సిద్ధం. తప్పు చేసినట్టు తేలితే ఉరికంబం ఎక్కేందుకైనా రెడీ. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్. గురుకులను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్. అమ్మాయిలపై కొండా మురళి దారుణాలు. అందుకు వరంగల్ గెస్ట్ హౌస్లే సాక్ష్యం. కొండాకు నాటి ఎస్పీ కౌన్సిలింగ్. ప్రవీణ్, ఏడాది నుంచి తెలంగాణలో విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలకు మంత్రులు లేరని, విద్యార్థులు చస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులపై రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని, 6 నెలల నుంచి విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించడం లేదని, కేసీఆర్ హయాంలో ఆదర్శంగా నిలిచిన గురుకుల విద్యా సంస్థలు నేడు కుప్పకూలినట్టు వాపోయారు. రాబోయే 50 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎలా అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. గురుకుల కోసం హెల్ప్ లైన్ అంటూ హెల్ప్ లైన్ ఏమో చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద మీ అందరికీ తెలిసిందే, గురుకులలో మీరు అందరు చూస్తూ ఉన్నారు. సో గత కొన్ని నెలల నుంచి కూడా గురుకుల్లో వరుసగా ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి. పరిశుభ్రత లోపించడం వల్ల, నాణ్యమైనటువంటి ఫుడ్ లేకపోవడం వల్ల, ఇతరితర కారణాల వల్ల వరుసగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కొంతమంది ఫుడ్ పాయిజన్ పాలవుతూ ఉన్నారు. నెలలో 2-3 సార్లు ఈ సంఘటనలు జరుగుతూ ఉంది. మనం తెలంగాణ వ్యాప్తంగా చూసినాం. సో అధికార కాంగ్రెస్ పార్టీ ఏమో క్లియర్గా చెప్తా ఉంది, గురుకులలో 10 ఏళ్ల పాటు, దాదాపుగా 8 ఏళ్ల పాటు పనిచేసినటువంటి గురుకుల కార్యదర్శి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరుల హస్తమున్నది, అందుకే వరుసగా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయంటూ అధికార పార్టీ చెప్తుంది. ఓవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో గురుకులని గాలికి వదిలేసిరు, విద్యాశాఖ మంత్రి నియమించలేదు. సో అందుకే విద్యాశాఖను మాకు అప్పగించండి, మేము చూసుకుంటాము, ఖచ్చితంగా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండనో అంతకంటే మంచిగా తీర్చిద్దామన్నట్టుగా ఆయన పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ హెల్ప్ లైన్ పెట్టిరు. నిన్న గురుకుల సందర్శన కూడా ఇక బీఆర్ఎస్పీ నేతలు పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ గత 10 ఏళ్లలో ఎంతమంది చనిపోయారో ఆ లెక్క చెప్తలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. గురుకుల కార్యదర్శిగా పనిచేసారు కదా. సో గురుకులలో మధ్యాహ్న భోజనం వికటించి కావచ్చు, ఇతరితర కారణాల వల్ల ఎంతమంది చనిపోయారు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు క్లియర్గా తెలుసు, కానీ ఆయన చెప్పట్లేదు. మరి ఇప్పటి లెక్కలు చెప్తా ఉన్నారు, అప్పటి లెక్కల పరిస్థితి ఏంది? ఇక అప్పట్లో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ విద్యాశాఖను ఎంత మంచిగా హ్యాండిల్ చేసిందో ఇక మీకు కూడా తెలుసు. మీరు అప్పుడు బీఎస్పీలో ఉన్నారు, లేకపోతే కార్యదర్శిగా ఉన్నారు. ఇవాళ కారు కండువ కప్పుకుని సరకాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా పాపం కారు మనిషి అయిపోయారు. ఇక సో అప్పటి అఘాయిత్యాలు, అవినీతి అక్రమాల గురించి పాపం ఆయన నోరు మెదపడం లేదు, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నాడు కదా. సో ఆ పార్టీ పాపం పలకాలి కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మేము అడుగుతా ఉన్నాం. సో ఎందుకు, దేనికి విద్యాశాఖ బీఆర్ఎస్కి ఇవ్వాలి? గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానందుక, నిరుద్యోగ వృత్తి ఇచ్చినందుక, గురుకులలో చదువుతున్నటువంటి పిల్లలకు సరైనటువంటి భోజనం అందించకుండా, మెస్ ఛార్జీలు పెంచకుండా, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఇవ్వనందుక, వాళ్ళకి దేనికి మీకు విద్యాశాఖను ఇవ్వాలి? సో అప్పుడే ఏం చేయలేకపోయారు. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏమైనా చేస్తారంటే ఇప్పుడు కూడా చేసుడు ఏం లేదు. కనీసం అసెంబ్లీకి కూడా మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటెండ్ కానటువంటి పరిస్థితి. సో ఇంకా మీకు విద్యాశాఖ ఇస్తే ఏం చేస్తారు? సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సహకరించే పని చేయరు. కనీసం వాళ్ళు ఈ మధ్యకాలంలో కొంత కాస్మెటిక్స్ ఛార్జీలు, అటు మెస్ ఛార్జీలు అవన్నీ కూడా పెంచుతూ ఉన్నారు. సో విద్యా వ్యవస్థలకు వచ్చిన వాళ్ళు పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అటువంటి మీరు నిజంగా నిరుపేద కుటుంబాల మీద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకు గనక చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఆ విద్యా వ్యవస్థకు కొంత మీరు సహకరించురి. సో అవసరమైతే కొట్లాడురి. అంతేగాని విద్యాశాఖను మాకు అప్పగించాలి, ఏం చేస్తారు విద్యాశాఖని మీకు అప్పగిస్తే? 10 ఏళ్ల పాటు తెలంగాణ విద్యా వ్యవస్థను ఎట్లా చిన్నపిల్లం చేస్తారో తెలంగాణ ప్రజలకు తెలియదా? వాళ్ళ కొత్తగా ఇంకొక డ్రామా పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన మీద ఆరోపణలు వచ్చినందుకు ఈ రకంగా ఆయన విద్యాశాఖను మాకు అప్పగించాలని చెప్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.